ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రతి ఒక్కరిలో కూడా సంపాదించాలనే తపన ఖచ్చితంగా ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే సంపాదించడం కోసం ఒక 2-3 డిఫరెంట్ జాబ్స్ అనేది కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు అలాంటి వాళ్ళకు సంపాదించాలనే ఆలోచన ఎక్కువగా ఉన్న వాళ్ళకు ₹1,00,00,000 సంపాదించాలంటే ఏం చేయాలి అనే వాటి గురించి ఈరోజు మనతో పాటు దాని గురించి పర్ఫెక్ట్ టిప్స్ అనేది ఇవ్వడానికి కూడా QPFP క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ అయిన సాయిరామ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్నే అడిగి ఆ సంపాదించే విధానంలో కూడా చాలా వరకు హడిల్స్ అనేది కూడా ఫేస్ చేసి మనం ఏదో ఒక పాయింట్లో ఆగిపోతూ ఉంటాం. అలా ఆగకోకుండా మన టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలనే దాని గురించి కూడా ఆయన చెప్తారు. ఆయన మాటల్లోనే విద్దాం. హాయ్ సాయిరామ్ గారు. హాయ్ చాణక్య గారు. ఎలా ఉన్నారు? ఫైన్. మనందరికీ బాగా నచ్చే కాన్సెప్ట్ డబ్బులు ఎలా సంపాదించాలి. దాని గురించి ఈరోజు మిమ్మల్ని అడగబోతున్నాను. ఎవరికి నచ్చదు డబ్బులు సంపాదించడం అంటే? డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు డబ్బులు సంపాదించడం ఎవరికి ఇష్టం ఉండదు. సంపాదించడం, ఖర్చు పెట్టడం రెండు ఇష్టంగానే ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో లక్కీ భాస్కర్ అని కొన్ని ఫైనాన్షియల్ సంబంధించిన మూవీస్ అన్నీ చూస్తున్నప్పుడు అరే మనం కూడా సంపాదించాలి అని ఒకటి అనుకుంటాం. అలా సంపాదించాలి అనుకున్న ప్రతి ఒక్క యూత్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేది అరే ₹1,00,00,000 సంపాదించాలరా, అసలు ఆ కోటి సంపాదించడం ఎలా అని చాలా వరకు మైండ్లో క్వశ్చన్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. మీరు చెప్పండి యాజ్ ఏ ఎక్స్పర్ట్గా. చాలామందికి ₹1,00,00,000 సంపాదించడం అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటే కనుక ఆ మూవీస్లో కానీ కోటీశ్వరుడు ఇలాంటివి హైలైట్ అవుతూ ఉంటాయి. ₹1,00,00,000 సంపాదించడం అనేది చాలామందికి వాళ్ళకున్న ఫేస్ చేసిన ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ వీటి వల్ల కానీ అదొక డ్రీమ్గా పెట్టుకుంటారు. ₹1,00,00,000 సంపాదించాలంటే మనం ఏమీ హార్డ్ వర్క్ ఇలాంటి ఎక్స్ట్రా థింకింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. డిసిప్లైన్డ్గా మనం ఒక ప్రాసెస్ ప్రకారం కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 years ₹1,00,00,000 సంపాదించవచ్చు. ఓకే. దీనికోసం మనం ఇప్పుడు డిసిప్లైన్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనము ₹1,00,00,000 అనేది ఈజీగా సంపాదించవచ్చు అని మీరు అంటున్నారు. కాకపోతే ఎంత అమౌంట్ అనేది కూడా మంత్లీ మనం పెట్టుకుంటూ వెళ్తే ఆ ₹1,00,00,000 మనం రీచ్ అవ్వచ్చు. ఇక్కడ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాణక్య గారు. ఒకటి మనకు ముందు ఇక్కడ ఎందులో పెట్టుబడి పెడితే మనకి ఆ ₹1,00,00,000 వస్తుందో చూద్దాం. ఓకే. ఒకటి ఏంటంటే ఈక్విటీస్. లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయడానికి ఆప్షన్. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్. చిన్న మొత్తంలో స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఈక్విటీస్ ఇదే కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ నేను మీకు 3 ఆప్షన్స్ చెప్తాను. ఓన్లీ ఒక పర్సన్నే ఎర్నింగ్ అనుకోండి, కొంచెం 26,000 వరకు సేవ్ చేయగలరు అనుకోండి. అదే 26,000ని ఈక్విటీస్లో ఇదర్ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ రౌట్లో కానీ కంటిన్యూస్గా ఒక 10 years విత్ 10% అట్లీస్ట్ స్టెప్ అప్ పెట్టేస్తే మనకి 10th year ఎండ్ కల్లా 1 crore రీచ్ అవుతాం. ఓకే. లేదు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్నింగ్ కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది. అప్పుడు 40K మనం అట్లీస్ట్ పర్ మంత్ ₹40,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 8 yearsలోనే మనం ఈ జర్నీని కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అమౌంట్ ఎంత సేవ్ చేస్తున్నామో దాన్ని పెరిగే కొద్దీ అక్కడ టార్గెట్ ఒక టైం అనేది కూడా తగ్గుతూ వస్తుంటుంది. అవునవును. అమౌంట్ కనుక మనం ఎక్కువ పెంచితే కనుక మనకు ఆ ఇయర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా తగ్గుతుంది. ఓకే. లేదు, ఇక థర్డ్ మనకి ఇది రియల్ ఎస్టేట్లో కూడా వాడచ్చు. మనకి మంచిగా గ్రో అయ్యే ఏరియాస్ చూసుకొని అట్లీస్ట్ 25 lakhs కరెంట్ వాల్యుయేషన్ ఉన్న దాంట్లో ప్రకారం మనం ఒక ప్లాట్ కానీ ఏదైనా తీసుకుంటే ల్యాండ్ కానీ అది ఒక 10 years కల్లా ఆటోమేటిక్గా 1 crore అవుతుంది. ఓకే. లేదు, అదే 25 lakhsని మనం డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లో పెట్టినా మనకి 1 crore వచ్చేస్తుంది. అంటే ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ అంటే ఎలా సార్? డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ అంటే ఒకే సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ అవ్వకుండా మల్టిపుల్ సెక్టార్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళేది. ఓకే. ఏ సెక్టార్ ఏ కంపెనీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. ఎంతమంది మనం ల్యాండ్ పెట్టేస్తే ఒకే చోట పెట్టేస్తాం, మొత్తం అక్కడే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఇక్కడ డైవర్సిఫై చేయడం వల్ల మనకి రిస్క్ తగ్గుతుంది. మల్టిపుల్ కంపెనీస్ మల్టిపుల్ సెక్టార్స్లో పెడతాం కాబట్టి అక్రాస్ సైకిల్స్ మార్కెట్ సైకిల్స్లో కూడా మనకి అంత ఎక్కువ లాస్ అనేది ఉండదు. ఓకే. ఆన్ అండ్ యావరేజ్ ఒక చోట తగ్గినా కానీ ఇంకో చోట దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా ఇంకోటి ఉంటుంది అనమాట కోచా? అలానే. ఓకే. అండ్ ఈ 3 టైమ్స్లో అంటే మీరు చెప్పిన 3 types అనేది కూడా చూస్తే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ అండ్ టైమింగ్ ప్రకారం అనేది కూడా ఉంటుంది కదా. అంటే దాంట్లో చాలామంది కూడా బ్లాక్ అయిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంటుంది. ఈక్విటీస్ కూడా అలానే ఉంటాయి. ఓకే. మనం రియల్ ఎస్టేట్లో మనం చేసేదే ఈక్విటీస్లో కూడా చేయాలి. ఓకే. రియల్ ఎస్టేట్లో మనం ఏం చేస్తాం, మొత్తం రీసెర్చ్ చేస్తాం, ఎక్కడ పెరుగుతుందో చూస్తాం, ఆ ల్యాండ్ టైటిల్స్ మొత్తం వెరిఫై చేసుకుంటాం. సేమ్ ఈక్విటీస్లో కూడా అదే చేయాలి సార్. ఓకే.
సో ఎక్కడ పెరుగుతుంది, ఏ కంపెనీ పెరుగుతుంది, ఏ కంపెనీకి ఎక్కువ పొటెన్షియల్ ఉంది, నెక్స్ట్ అది పెడితే మన ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అవుతుందా లేదా, అంతా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. సో బ్యాక్ ఎండ్లో జరిగే రీసెర్చ్ అనేది రెండింటికి కామనే. ఓకే. కాకపోతే మనకి ఈ రియల్ ఎస్టేట్ చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం కాబట్టి అది మనకి ఈజీ అనిపిస్తుంది. బట్ టాస్క్ అనేది రెండింటికి ఒకటే. 26,000 మనము మంత్లీ సేవింగ్ చేసుకుంటే వెళ్ళిపోతే 10 సంవత్సరాల్లో ₹1,00,00,000 అనేది కూడా మనం సంపాదించవచ్చు అని చెప్పేసి అని అన్నారు. చాలామంది కూడా సో వాళ్ళ కెరియర్ని ఒక 15,000 to 20,000తో అనే అమౌంట్తో స్టార్ట్ చేస్తుంటారు వాళ్ళ మంత్లీ శాలరీ. అలాంటి వాళ్ళు ఒక 10Kనే వాళ్ళు అంటే సేవ్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళకు సో 10K స్టార్ట్ చేసినా కానీ మనం సంపాదించవచ్చు 1 crore. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి, స్టెప్ అప్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇలా ఎక్కువ పెట్టాలంటే ఒకటి వాళ్ళ ఇన్వెస్టబుల్ సర్ప్లస్ అనేది పెరగాలి. సో చాలామంది మీరు చెప్పినట్టే 20K 25Kతోనే చాలామంది కెరియర్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ లీప్ తీసుకోవాలి. తీసుకొని 50K 1 lakh అలాంటి జాబ్స్కి వెళ్ళి ఎక్కువ సర్ప్లస్ తెచ్చుకోవాలి. ఓకే. సో అప్పుడే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలరు. ఓకే. లేదు 10K పెట్టినా కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద, ఈక్విటీస్ మీద వాళ్ళ కన్విక్షన్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే. సో అప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన ప్రతి అమౌంట్ని ఇక్కడికే తీసుకొస్తారు. సో ఐ హ్యావ్ ఎ క్లయింట్ who started his journey in 2021. So he got a job, maybe అప్పుడు 60,000 శాలరీ ఉండొచ్చు. ఓకే. బట్ హీ ఇన్వెస్టెడ్ ఓన్లీ 10,000. అది కూడా ట్యాక్స్ సేవింగ్స్ కోసమే పెట్టాడు. బట్ స్లోలీ ఆ మార్కెట్ జర్నీలో హీ గాట్ ఎ కన్విక్షన్ ఆన్ ఈక్విటీ. నౌ హిస్ పోర్ట్ఫోలియో ఇస్ 50 lakhs. రియల్లీ? యా. అంటే ఇది స్పాన్ ఆఫ్ 3 years. అదే ఈక్విటీస్ మీద ఆయనకి నమ్మకం కలగగానే వచ్చిన ప్రతి అమౌంట్ని తీసుకొచ్చి ఈక్విటీస్లో పెట్టాడు. ఓకే. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 year లోపలే we may touch 1 crore. ఓకే. సో దిస్ డిపెండ్స్. సో ఈక్విటీ మీద కన్విక్షన్ వస్తే కనుక వచ్చిన ఎక్కడ అమౌంట్ దొరికినా కానీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తాం. ఓకే. లేదు అన్నప్పుడు మనకి ఎక్కువ సర్ప్లస్ ఉంటే కనుక స్లోగా గ్రాడ్యువల్లీగా మనం మూవ్ అవుతాం 1 crore వైపు. ఓకే. 1 crore సంపాదించడము ఎలా అనేది మన వీడియోలో ఒక థంబ్నెయిల్ పెట్టేటప్పటికి అందరు ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఫాలో అయిపోయి కొన్ని మిస్టేక్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా ఉంటే మనం గోల్ని రీచ్ అవ్వచ్చు అంటారు? సో చాలామంది చేసే మిస్టేక్స్ కామన్గా నేను చెప్తాను. సో ఫస్ట్ చాలా ఎక్సైటింగ్గా స్టార్ట్ అవుతారు, పెట్టేస్తారు అమౌంట్. సో 20K 30K ఎంతైనా పెట్టేస్తారు. సో జర్నీ కోసం ఫిక్స్ అయ్యి. సో ఫస్ట్ ఇయర్లో పెద్ద మూమెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే పెట్టింది తక్కువే కాబట్టి మేబీ 30K పెట్టినా కానీ 3.6 lakhs per year. మార్కెట్ పడినా కానీ ఒక 20,000 అలా లాసే ఉంటుంది, పెద్ద ఏం వరీ అవ్వరు. బట్ జర్నీ కంటిన్యూ అయ్యే కొద్దీ సో ఒక 3 years 4 years తర్వాత వాళ్ళు వెంటనే గోల్ని డైవర్ట్ చేసుకుంటారు. అంటే గోల్డ్ మీదకి గోల్ని చేంజ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎక్కడో ఒక ల్యాండ్ చూసారని చీప్గా వస్తుంది, సో దానికి వెళ్దామని చెప్పేసి వెంటనే ఇక్కడ ఉన్న అమౌంట్ని తీసేసి అక్కడ పెడతారు. ఓకే. సో ఇవేమో 18-20% గ్రో అయ్యాయి. ల్యాండ్ యావరేజ్ని గ్రో అయ్యేది 10 to 12%. సో అది పట్టించుకోరు. ఓకే. సో తీసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం సార్, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, ఈసారి ఎక్కువ అమౌంట్ పెడతా అంటారు. బట్ వన్స్ అమౌంట్ విత్డ్రా అవ్వగానే మిగిలేదంటే 0. మళ్ళీ జర్నీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఇది ఒక మిస్టేక్. సో ఇంకొంతమంది ఏంటంటే మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. సో ఈ వాలటాలిటీ చూసి భయపడుతూ ఉంటారు. సో ఒక 10 lakhs అవ్వగానే ఒక రోజు మార్కెట్ ఒక నార్మల్గా ఒక 2% కరెక్ట్ అయింది అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఒక 20,000 పడింది అనుకోండి, ఓకే. లేదా స్టాక్స్ పోర్ట్ఫోలియో కానీ. సో 20,000 పడిపోయింది, మనం కరెక్ట్గానే పెడుతున్నామా లేదా? సో చాలా క్వశ్చన్స్ వేస్తారు. కానీ జనరల్గా ఏంటంటే అది మార్కెట్ పడిపోతున్నప్పుడు మనం ఎక్కువ కొనాలి. ఓకే. సో ఇది జనరల్ రూల్. పడుతున్నప్పుడు మనం ఎక్కువ కొనాలి, దాన్ని మర్చిపోతారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ పీక్స్కి వెళ్ళేటప్పుడు కొందామని వస్తారు. ఓకే. సో వాళ్ళు కంప్లీట్గా రివర్స్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. ఇలాంటిప్పుడు ఏమవుతుందంటే ఇంకో 1 year ఎక్స్ట్రా వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడైనా మనం తక్కువలో ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మాలి. బట్ మన ఎమోషన్ని కనుక ఎక్కువ డామినేట్ చేస్తే కనుక రివర్స్ చేస్తాం. కన్విక్షన్ ఉన్నా కానీ రివర్స్ చేస్తాం. యూజువల్గా అయితే ఎమోషన్స్ని ఇక్కడ మాత్రం తీసుకురాకూడదు అంటారు. అంతే, ఎమోషన్స్ మనం కంట్రోల్ పెట్టుకుంటేనే మనీ మేక్ చేయగలం. ఓకే. అండ్ మీరు దగ్గరికి వచ్చిన చాలామంది క్లయింట్స్లలో సో మీరు చెప్పిన సూత్రం, సో ఈ 1 crore ఒక 3 yearsలోనే సంపాదించన్నారు, ఇంకెవరన్నా ఉన్నారు అలాగా? 1 crore సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో నేను 2017లో నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే సో కొంతమంది క్లయింట్స్ వచ్చారు. సో అందులో ఒక క్లయింట్ స్టోరీ చెప్తాను. సో హీ స్టార్టెడ్ విత్ ఎన్ మోడెస్ట్ సిప్ ఆఫ్ 15,000 rupees. ఓకే. హీజ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ. సో రీసెంట్గా మేబీ సెప్టెంబర్లోనే అవ్వాల్సింది, బట్ మార్కెట్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల డిసెంబర్లో మొన్న అయింది. సో హీ రీచ్డ్ 1 crore. ఓకే. సో హీ కాల్ మీ సాయిరామ్ పోర్ట్ఫోలియో 1 crore టచ్ అయిందని చెప్పి. సో నేను కూడా చూసుకోలేదు, డైలీ మానిటర్ చేయలేదు, బట్ హీ
ఆయన 1 crore కోసం చూస్తున్నాడు కాబట్టి ఈ సెడ్ దట్ 1 crore అయిందని చెప్పేసి. ఓకే సార్ కంగ్రాట్స్, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. సో హీ సెడ్ దట్ నౌ నేను ఇప్పుడు వరకు ఐటీలో చేస్తున్నాను, సో వీకెండ్స్ కూడా వర్క్ చేపిస్తున్నారు, నైట్స్ కూడా వర్క్ చేపిస్తున్నారు. సో మొన్న సండే ఎర్లీ మార్నింగ్ 4 AM వరకు నాకు వర్క్ చేయించారు. ఓకే. సో ఇంత హెక్టిక్ వర్క్లో ఉంటున్నాను, సో ఈ వర్క్ నుంచి నేను రిలీఫ్ తీసుకోవాలనుకుంటున్నాను, సో నాకు నచ్చినట్లు నేను చేయాలనుకుంటున్నాను అన్నాడు. సో ఇంతకుముందు వరకు అయితే కనుక నాకు ఇన్కమ్ ఇదంతా ఇష్యూ ఉంటుంది కాబట్టి సో కంపెనీ వాళ్ళు ఏం చెప్పినా కానీ నేను తల ఊపించి చేశాను. బట్ ఇప్పుడు అయితే నాకు ఆ ప్రాబ్లం లేదు. సో నా దగ్గర 1 crore ఉంది. సో నా ఖర్చులు మహా అయితే కనుక 7 to 8 lakhs అవుతుంది పర్ ఇయర్. సో దీన్ని నార్మల్గా FD చేసినా కానీ నాకు అక్కడ 1 crore నుంచి వస్తాయి. ఓకే. సో ఇప్పుడు నేనేమి మా ఆఫీసర్ చెప్పినట్టు, మా టీమ్ లీడ్ చెప్పినట్టు నైట్ ఓవర్ నైట్స్ చేయటం, వీకెండ్స్ వర్క్ చేయటం ఇలాంటివి చేయను. సో నా ఫ్యామిలీ కోసం నేను స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఏమైనా జాబ్ తీసేస్తారా? తీసేయండి, SWP పెట్టుకుంటాను, నాకైతే టాలెంట్ ఉంది. సో ఐ విల్ గెట్ మై జాబ్ ఇన్ అట్లీస్ట్ 6 months. సో ఈ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. ఓకే. సో మేబీ ఇది మ్యూచువల్ ఫండ్ అవనండి, FD అవనండి, ఏదైనా కానీ మనకి లిక్విడ్ అసెట్లో కనుక 1 crore అలాంటి మార్క్ టచ్ అయితే కనుక సైకలాజికల్ మార్క్, సో మన వే ఆఫ్ బిహేవియర్లో కూడా చేంజ్ వస్తుంది. మనం మోర్ కరేజియస్గా, చాలా కాన్ఫిడెంట్గా మనం లైఫ్ని లీడ్ చేయడం మొదలు పెడతాం. సో ఇది అయితే నేను మెయిన్గా చూసింది. సో 1 crore టచ్ అయిన నార్మల్ కామన్ మ్యాన్ని. అది నిజం సార్. ఏంటంటే మనకు మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేకపోతే మనకంటూ ఒక అమౌంట్ ఉంది అని అనుకున్నామంటే మనలో వచ్చే ధైర్యం వేరుంటుంది, మన యాటిట్యూడ్ కానీ మైండ్ సెట్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంటుంది. ఆయన ఒక డిసిప్లైన్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ గోల్ని రీచ్ అయ్యారు. గోల్ని రీచ్ అయ్యారు. ఇప్పుడు హీ వాంట్స్ టు ఎంజాయ్ వెకేషన్. రైట్. సో మొన్న చెప్పాడు. సో మళ్ళీ మా మేనేజర్ కాల్ చేశాడు, వీకెండ్ వర్క్ చేయాలని, నేను చేయనని చెప్పేశాడు. ఓకే. సో అలా చెప్పాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలంటే మనకి వెనకాల మంచి బ్యాకప్ ఉండాలి. సో లిటరలీ మనం చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్తో వీఆర్ బయింగ్ దిస్ కరేజ్. ఓకే. ఇలాంటి బోల్డ్ అండ్ సక్సెస్ స్టోరీస్ అనేది కూడా మీ దగ్గర ఉన్నాయనుకుంటా. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ ఈ 2 మాత్రమే నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. సో చాలామంది క్లయింట్స్ కూడా నేను చూస్తుంటాను, బట్ మేబీ నెక్స్ట్ 6 monthsలోనే 1 crore ఇంకా టచ్ అవుతూ ఉంటారు. సో నేను కూడా జర్నీని వాళ్ళు చాలా ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. నైస్ సార్. ఏంటంటే ఒక గుడ్ అడ్వైజర్ రోల్ అనేది కూడా సో ఆ 1 crore రీచ్ అవ్వడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ మీ దగ్గర ఉన్న క్లయింట్స్ కూడా అలాగే వాళ్ళ అంటే టార్గెట్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అవుతున్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షానికే. గైస్, మరి సాయిరామ్ గారు ఇంత మంచి మంచి సలహాలు అనేది కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఆయన నెంబర్ అయితే కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో మీకు కూడా సో ఒక డిసిప్లైన్గా మీ యొక్క గోల్ని రీచ్ అవ్వాలి, ఒక ఫైనాన్షియల్ పరంగా కూడా మరి మంచిగా ముందుకెళ్ళాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా మన సాయిరామ్ గారిని మీరు ఎంచుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు డయల్ చేయండి. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.